తిరుపతిలో జీవకొనలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేసినట్టుగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తెలిపారు. పోలీస్ అవుట్పోస్ట్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సైతం పాల్గొన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 125 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతికి జీవకొన జీవనాడి లాంటిదని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. జీవకోన తిరుపతికి ఒక జీవనాడి లాంటిది. ఇక్కడ జీవలింగేశ్వర స్వామి ఇక్కడ వెలసి ఈ కొండ కింద ఈ జీవకోనను ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈ జీవకోనలో 5 డివిజన్లు దాదాపు 40,000 జనాభాతో కూడిన ఈ ప్రాంతంలో ఇది కొత్తగా 30-35 సంవత్సరాలుగా తయారై ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి పలు జిల్లాల్లో ఇక్కడ వచ్చి సెటిలర్స్ అయ్యడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ కుల వృత్తులు, మేస్త్రీ ఉద్యోగాలు, కార్పెంటర్లు, పెయింటర్లు, రకరకాల కుల వృత్తులతో ఇక్కడ స్థిరపడడం జరిగింది. ఇక్కడ గత 5-6 సంవత్సరాలుగా గంజాయి వ్యాపారాలు, డ్రగ్స్, లిక్కరు ఇటువంటివి అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతున్నాయి. సో పోలీస్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇక్కడ ఒక 1+2 ఒక హెడ్ కానిస్టేబుల్ 2 పీసీస్ని కూడా మనం పెట్టి కంటిన్యూస్గా ఇక్కడ పోలీస్ ప్రజెన్స్ ఉండేటట్లు ఇక్కడ ఎటువంటి న్యూసెన్స్ కానీ ఫర్దర్గా ఏదైనా ఉన్నా కానీ ప్రజలకి పోలీస్ అందుబాటులో ఉండి సత్వరం దానికి స్పందించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.